హాయ్! నా పేరు వినాయక్ టిల్లర్. వెల్కమ్ టు హిస్టరీ సీరీస్ ఇన్ తెలుగు. ఎయిత్ ఎపిసోడ్‌కి స్వాగతం, సుస్వాగతం. అయితే ఇప్పటి వరకు మన హిస్టరీ సీరీస్‌లో ఫస్ట్ అనటోలియాలో అగ్రికల్చర్ అనేది ఎలా స్టార్ట్ అయిందో చూసాం. తర్వాత ఈజిప్ట్‌లో, తర్వాత మెసొపొటేమియాలో, తర్వాత ఇండస్ వ్యాలీలో ఈ 3 చోట్ల నాగరికత అనేది ఎలా స్టార్ట్ అయింది? వాటి యొక్క నేచర్ ఏంటి? వీటిలిని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేసాం. అయితే మన హిస్టరీ సీరీస్‌లో నెక్స్ట్ స్టెప్‌గా మనం ఇప్పుడు యూరప్‌ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే 1950 నాటికి యూరప్ చరిత్ర అంటే గ్రీకులతో మొదలైంది అనే ఒక కామన్ అండర్‌స్టాండింగ్ అనేది. అంటే యూరోపియన్స్ కూడా ఇదే అనుకునేవాళ్ళు. మన మూలాలు గ్రీకులతో మొదలైంది. తర్వాత రోమన్లు అట్లా అట్లా వచ్చిందనుకునేవారు. అయితే ఈ గ్రీకులు, రోమన్లు వీళ్ళ నాగరికత అనేది ఎలా ఉందంటే ఒక సింపుల్ ఐడియా ఇస్తాను. తర్వాత ఫ్యూచర్‌లో మనం సెపరేట్ వీడియోస్ చేసుకున్నప్పుడు డీటెయిల్‌గా చర్చించుకోవచ్చు. అయితే ఈ గ్రీకులులో రాజులుండేవాళ్ళు. తర్వాత రోమన్లు స్టార్టింగ్ రిపబ్లిక్‌గా మొదలైన కా వాళ్ళు కూడా ఎంపరర్స్, నియంతల వైపే ఎళ్ళిపోయారు. అయితే ఈ 2 ఈ సివిలైజేషన్‌లో ఎక్కువ యుద్ధం యుద్ధం ఉండేది. తర్వాత రక్తపాతం ఎక్కువ జరిగేది. తర్వాత సైనికులుగా ఉండేవాళ్ళు రాజుల కింద ఎదిగేవాళ్ళు. సో, ఇట్లాంటి ఒక వాతావరణం ఉండేదనమాట. దాని తర్వాత ఈ సమాజాలు గూడా పితృస్వామ్య సమాజాలు. అంటే మగవారే మొత్తం పవరంతా మగవారి చేతిలోనే ఉండేది. ఫ్యామిలీలో అన్నా సరే, రాజ్యంలో అన్నా సరే. ఇట్లాంటి ఆహ్, స ఒక ఒక సివిలైజేషన్ అనమాట. అదే యూరప్ స్టార్టింగ్ నుంచి ఇట్లాగే మనం ఉన్నాం అన్న ఫీలింగ్‌లో ఉండేవారు. అయితే ఈ ఈ అండర్‌స్టాండింగ్‌నంతా మరియా గంబూటస్ అని జెప్పి లిథువేనియా అనే దేశం అంటే రష్యాకి పక్కనగా ఉన్న లిథువేనియా అనే దేశం నుండి వచ్చి ఈమె ఆర్కియాలజిస్ట్ అనమాట. ఇప్పుడు అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్కియాలజిస్ట్. అయితే ఈవిడి ఈ ఈ ఈ ఈ యూరోపియన్ హిస్టరీని మొత్తం మార్చేసింది. అయితే ఈవిడ చెప్పిన 2 ఐడియాస్ ఏంటంటే, అసలు ఎవరైతే గ్రీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడోళ్ళు గాదు. వీళ్ళు బయట నుంచొచ్చారు. ఆళ్ళు అంటే ఇప్పుడు నల్ల సముద్రం తర్వాత కాస్పియన్ సీ దగ్గరున్న ఆ స్టెప్ యూరో యు యుక్రెయిన్ దేశంలో ఉన్న స్టెప్ రీజియన్ నుండొచ్చారు. వాళ్ళిప్పుడు ఇక్కడున్న యూరోపియన్ సమాజంలోకొచ్చారని జెప్పి క్రుగేరియన్ హైపోథెసిస్ అనేది ఒకటి చెప్పింది. అయితే తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత ఆళ్ళ రాకముందు అంటే యుక్రెయిన్ నుండి ఆ స్టెప్ పీపుల్ రాకముందు ఇక్కడ ఓల్డ్ యూరప్ అనేసి ఒక సివిలైజేషన్ ఉండేది. అంటే ముందేమనుకునేవారంటే గ్రీకుల ముందు అంటే జనాలు కూడా ఉండేవారు. కానీ చిన్న చిన్న సమూహాలుగా అక్కడ ఇక్కడ ఉండేవారు. తప్ప పెద్ద సివిలైజేషన్ అంటూ ఏం లేదని అనుకునేవారు. కానీ మరియా గంబూటస్ ఏం చెప్పిందంటే, ఓల్డ్ యూరప్‌లో అందరూ అంటే ప్రజలు కనెక్టెడ్‌గా ఉండేవారు. సమూహాలుగా విడిపోయి కాదు. అందరూ ఒకళ్ళతో ఒకళ్ళకి కనెక్షన్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఈ యూరప్‌లో అంటే గ్రీక్ తర్వాత రోమన్ స సమాజాల్లో యుద్ధాలుగా కాకుండా వీళ్ళు ప్రశాంతంగా, శాంతియుతంగా బతికారు. వీళ్ళ వీళ్ళకి సెపరేట్ రిలిజియన్ ఉండేది. అంటే గాడెస్ సెంట్రిక్ రిలిజియన్ దేవత పునాదిగా వాళ్ళకో మతం ఉండేది. ఇక్కడ స్త్రీలు, పురుషులు సమానంగా బతికేటోళ్ళు. ఇలాంటి ఐడియాస్ చెప్పిందనమాట. అంటే అప్పటి వరకు యూరప్ చరిత్రకున్న ఒక ఏవైతే ఉన్నాయో ఫీచర్స్ వాటికి భిన్నంగా కంప్లీట్‌గా అపోజిట్‌గా వేరే సివిలైజేషన్ దీనికంటే ముందుండేది అనేది ఆమె చెప్పింది. అది కంప్లీట్‌గా షాకింగ్ కదా! ఆ తర్వాత బయట నుండి ఆహ్, 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 నల్ల సముద్రం పైన చుట్టుపక్కలున్న ఆహ్, ఆహ్, ఉక్రెయిన్ ప్రాంతం నుండి యమాయన్ పీపుల్ వచ్చి ఈ ఈ ఓల్డ్ యూరప్‌లో ఉన్న ఈ సివిలైజేషన్‌ని రీప్లేస్ చేశారు అని జెప్పి ఈ 2 ఐడియాస్‌ని మరియా గాంబుటస్ చెప్పింది. అయితే ఎప్పుడైతే ఇప్పుడు చూడండి అప్పటి వరకు యూరప్ అంటే వాళ్ళకొక అండర్‌స్టాండింగ్ ఉండేది. అదంతా కాదని జెప్పేసరికి అదొక పెద్ద కాంట్రోవర్సీకి దారి తీసిందనమాట. అయితే చాలామంది ఇవి ఐడియాస్‌ని క్రిటిసైజ్ చేశారు. చాలా పెద్ద డిబేట్ నడిచింది. ఫైనల్‌గా 2015లో డీఎన్ఏ స్టడీస్ అనేవి అభివృద్ధి చెందిన తర్వాత, ఈమె చెప్పిన క్రుగేరియన్ హైపోథెసిస్ కరెక్టా కాదని జెప్పి వాళ్ళు కొన్ని స్టడీస్‌ని స్టార్ట్ జేశారు. అయితే ఆ స్టడీస్‌లో ఏం తేలిందంటే, మరియా గాంబోటస్ చెప్పినట్టు క్రుగేరియన్ హైపోథెసిస్ అంటే యమాయన్ కల్చరోళ్ళు ఉక్రెయిన్ ప్రాంతం నుండొచ్చి మొత్తం యూరప్‌ని రీప్లేస్ చేశారనేదైతే చెప్పిందో, అదే కరెక్ట్ అని జెప్పి 2015లో అంటే 50 సంవత్సరాల తర్వాత ఆమె చెప్పిన థియరీ కరెక్ట్ అని జెప్పి ఈ డీఎన్ఏ స్టడీస్ ప్రూవ్ జేసాయి. సో, 50 ఇయర్స్ తర్వాత తేలిందనమాట. కానీ ఒక సాడ్ న్యూస్ ఏంటంటే,
పాపం మరియా గంబూటస్ 2015 నాటికి బతికలేదు. ఆమె 1990లోనే క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది. కానీ ఆవిడ చెప్పిన థియరీ కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ అయింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే, ఆమె ఏ థియరీస్ అయితే చెప్పిందో అంటే ఈ ఓల్డ్ యూరప్‌కి సంబంధించి వాటిల్ని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దాంట్లో ఉన్న కొన్ని స్పెక్యులేషన్స్‌గానే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఫస్ట్ ఒక టైమ్ లైన్ చూద్దాం. స్టార్టింగ్ 12 అంటే క్రీస్తు పూర్వం 12,000 సంవత్సరాల నాటికి ఐస్ ఏజ్ అనేది ఎండ్ అయిందనమాట. అంటే అప్పటి వరకు మంచుతో మొత్తం భూమంతా కప్పబడిపోయి ఉండేది. తర్వాత వాతావరణం వేడెక్కి, ఆ మంచు కరిగి వ్యవసాయానికి అనుకూలమైన వాతావరణం అనేదొచ్చింది. ఆహ్, క్రీస్తు పూర్వం 9,000 సంవత్సరాలు అంటే 3,000 సంవత్సరాల తర్వాత వ్యవసాయం కూడా అభివృద్ధి చెందింది. కరెక్ట్. అది అది టర్కీ ప్రాంతంలో అభివృద్ధి చెందిందని చెప్పి డిస్కస్ చేసుకున్నాం గదా! ఒక 2,000 సంవత్సరాలు, 3,000 సంవత్సరాల తర్వాత క్రీస్తు పూర్వం 7,000 సంవత్సరాల నాటికి ఈ ఆహ్, ఈ వ్యవసాయం అభివృద్ధి చెందడం వల్ల పాపులేషన్ గూడా పెరుగుతది గదా! ఆహ్, ఆ కారణంగానో లేదంటే 2,000 సంవత్సరాలు టర్కీలో వ్యవసాయం చేసేసరికి అక్కడ నేల కొంచెం సారవం తగ్గడం కారణంగానో, లేదంటే ఇంకో కారణంగానో అక్కడి నుండి ప్రజలు క్రమక్రమంగా యూరప్‌లోకి మైగ్రేట్ అవ్వడం మొదలుపెట్టారు. దీన్నే మనం అగ్రేరియన్ మైగ్రేషన్ అంటాం. సో, వీళ్ళు యూరప్ అంతా స్ప్రెడ్ అయ్యారు. అయితే తర్వాత ఈ క్రీస్తు పూర్వం 7,000 టైం నుండి 3,500 కాలం నాటికి ఈ ఈ మధ్యలో ఉన్న కాలాన్నే మరియా గ్యాంబోటస్ ఓల్డ్ యూరప్ అంటుంది. అదయిన ఆ 4,500 సంవత్సరానికి హ్మ్. కుర్గేరియన్ హైపోథెసిస్ ప్రకారం యమాయన్ కల్చర్ వాళ్ళు యుక్రెయిన్ ప్రాంతం నుండి యూరప్ ప్రాంతంలోకొచ్చి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యారు. 3000 300 సంవత్సరం నాటికి బ్రాంజ్ ఏజ్ అనేది యూరప్‌లో స్టార్ట్ అయ్యి ఆహ్, క్రమక్రమంగా గ్రీక్ నాగరికతకు అది దారి తీసింది. స్టార్టింగ్ గ్రీక్ ఉండేది. అది మైసీనియన్ గ్రీక్ కల్చర్ అంటాం. అది మధ్యలో కొలాప్స్ అయిపోయింది. మళ్ళీ గ్రీస్ కల్చర్ అనేది మళ్ళీ మొదలైంది. సరే ఇది మనం గ్రీక్ నాగరికత గురించి చర్చించుకున్నప్పుడు డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఈ బేసిక్ టైమ్‌లైన్ గుర్తుపెట్టుకోవాలి. ముందు అంటే ఈ గ్రీక్ కల్చర్ రాకముందు గ్రీక్ నాగరికత మొదలవ్వకముందు 3,500 సంవత్సరాల పాటు ఉన్న కాలాన్నే మనం ఓల్డ్ యూరప్ అంటున్నాం. అది క్రీస్తు పూర్వం 7,000 సంవత్సరాల నుండి 3,500 సంవత్సరాల వరకు. ఈ 3,500 సంవత్సరాల కాలాన్నే మనం ఓల్డ్ యూరప్ అంటున్నాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరియా గంబూటస్ అసల జనరల్‌గా దేనైతే సివిలైజేషన్ అంటారో అనే ఒక స్టాండర్డ్స్ ఉన్నాయో, ఒక పారామీటర్స్ ఉన్నాయో వాటిల్ని క్వెషన్ చేసిందనమాట. జనరల్‌గా ఆర్కియాలజిస్ట్‌లు గాని, హిస్టోరియన్స్ గాని ఏ సమాజాల్లో అయితే రాజులు, రాజరికం అనేది ఉందో, ఏ సమాజాల్లో అయితే ప్యాలెసెస్ ఉన్నాయో, ఈ సోషల్ హైరార్కీ అనేది బాగా బిల్డ్ అయ్యి ఉందో, ఒక పితృస్వామ్య సమాజం ఏర్పడుందో, వాటిల్నే సివిలైజేషన్‌లుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ మరియా గంబూటస్ ఈ ఈ ఐడియానే తిరస్కరించింది. ఆమె ఏమన్నదంటే ఎక్కువ మంది జనాలుండి, వాళ్ళ మధ్య ట్రేడ్ జరుగుతుండి, తర్వాత వాళ్ళ ఆర్ట్‌లో పురోగతి చెందుండి, తర్వాత వాళ్ళకి మంచి కామన్ మత విశ్వాసాలుండి, ఆ మత విశ్వాసాల్లో అంటే అన్ని చోట్ల సిమిలర్‌గా ఉండే ఒక యూనిఫైడ్ మత విశ్వాసాలు ఆ నాగరికత అంతా స్ప్రెడ్ అయ్యి ఉంటే, అలాంటి టైంని గూడా, అలాంటి ప్రదేశాలను గూడా మనం సివిలైజేషన్‌గా మనం క్యారెక్టరైజ్ చేయొచ్చని చెప్పింది. సో, ఆ ప్రకారమే ఈ ఓల్డ్ యూరప్‌ని ఈమె సివిలైజేషన్‌గా క్యారెక్టరైజ్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయడానికి ఫస్ట్ మేజర్ స్టెప్ ఏంటంటే ఈమె ఓల్డ్ యూరప్ మొత్తం ఆర్కియాలజీ స్టడీ చేసిన క్రమంలో ఈమెకి బోలెడన్ని ఫైండింగ్స్ దొరికాయి. అయితే దీంట్లో ఫస్ట్ షెల్స్. అయితే ఈ షెల్స్ అనేవి సముద్రం దగ్గరగా ఉన్న ప్రాంతంలో దొరుకుతాయి. అయితే అక్కడ దొరికాయి, సముద్రానికి దూరంగా ఉన్న సెంట్రల్ యూరప్‌లో కూడా దొరికేటియి. అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే, అయితే సముద్రం దగ్గరగా ఉన్న ప్రాంతాలోళ్ళు ఈ దూరంగా ఉన్న ప్రాంతాలతో ట్రేడ్‌లో పాల్గొన్న కారణంగా వీళ్ళ వాళ్ళ నుండి వీళ్ళకొచ్చాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అదొకటే కాదు. తర్వాత ఒబి ఓహ్, ఒబిసిడియన్ అనే ఒక డ్రాగన్ గ్లాస్. అంటే ఇది వాల్కెనోస్ ఉన్న ప్రాంతంలో దొరుకుతది. అది వాల్కెనోస్ లేని ప్రాంతంలో కూడా యూరప్‌లో ఆ టైమ్ పీరియడ్‌లో ఆ ఆర్టిఫి ఆహ్, ఆహ్, ఆర్కియాలజికల్ సైట్స్‌లో దొరికాయన్నమాట. అంటే సేమ్ స్టోరీ. వాళ్ళు వీళ్ళతో ట్రేడ్‌లో పాల్గొన్న క్రమంలో వీళ్ళ దాకా వచ్చాయని చెప్పుకోవచ్చు.
సో, ఇట్లా కాపరు, మార్బుల్స్, ఫ్లింటు ఇట్లా చాలా దొరికాయి. దీనివల్ల మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే, ఆనాటికే ఇవి విడివిడిగా ఎవరికాళ్ళు ఐసోలేటెడ్‌గా ఏకాంతంలో బతుకుతే లేదు. వీళ్ళందరూ ఒకళ్ళతో ఒకళ్ళకి కనెక్షన్ ఉంది. వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ట్రేడ్‌తో పార్టిసిపేట్ చేశారు. ఈ నెట్‌వర్క్స్ అనేవి బలంగా ఉన్నాయని జెప్పి చెప్పుకోవచ్చు. అది పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 ఏంటంటే వీళ్ళ ఆర్కియాలజికల్ స్థావరాలు చూసినప్పుడు వీళ్ళు వీళ్ళ స్థావరాలు ఫోర్టిఫికేషన్ లెస్ ఉంది. అంటే ఫోర్టిఫికేషన్ అంటే ఏంటంటే, శత్రువులు రాకుండా మనల్ని మనం కాపాడుకునే బలమైన గోడలు కట్టుకోవడమో, లేదంటే ఇంకోటో, ఇంకోటో. అలాంటి బలమైన గోడలు ఈ ఈ స్థావరాల్లో లేవు. అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళకి శత్రు భయం లేదు. అప్పట్లో యుద్ధాలనేవి జరగకపోయి ఉంటేనే అటువంటివి ఉంటాయి గదా! తర్వాత వీళ్ళ దగ్గర వీళ్ళ ఆయుధాలు అంటే డొమెస్టిక్ యూజ్ కోసం ఉన్న, లేదంటే హంటింగ్ యూజ్ కోసం ఉన్నవి గానీ, యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు లేవు. లేదంటే యుద్ధం చేసుకున్నప్పుడు అంటే ఎక్కువ మంది చచ్చిపోతారు గదా! అప్పుడు అలాంటప్పుడు ఎక్కువ మందిని ఒకే చోట కప్పెడతారు. మాస్ గ్రేవ్స్ అంటారు. అట్లాంటియి గూడా లేవు. సో, ఇట్లాంటి ఎవిడెన్సెస్ ఏవి ఎక్కువ దొరకలేదు. సో, మిగిలిన సమాజంతో అంటే ఈ గ్రీకులతో గాని, రోమనులతో గాని పోల్చుకుంటే ఈ ఓల్డ్ యూరప్‌లో ప్రజలు రిలేటివ్‌గా పీస్‌ఫుల్‌గా బతికారని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా చాలా విషయాలను గమనించినప్పుడు వీళ్ళు పీస్‌ఫుల్‌గా ఉన్నారని మనకు అర్థమవుతుందనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇదే కొంచెం కాంట్రోవర్షియల్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిగరిన్స్ దొరికాయి. ఈ ఫిగరిన్స్ అంటే ఏంటంటే బొమ్మలు. పెద్దగా ఉంటే మనం స్టాట్యూస్ అంటాం. చిన్నగా ఉంటే ఫిగరిన్స్ అంటాం ఆర్టిఫాక్ట్స్. అయితే ఈ ఫిగరిన్స్ అనేవి 3 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే హ్యూమన్ ఫిగరిన్స్ మనిషి ఆకారంలో ఉన్న బొమ్మలు. రెండోదేంటంటే యానిమల్ ఫిగరిన్స్ యానిమల్ ఆకారంలో ఉన్న బొమ్మలు. మూడోదేంటంటే హైబ్రిడ్ ఫిగరిన్స్ అంటే మనిషి ఇంకా జంతువు ఆకారంలో 2 మిక్స్ అయ్యి ఉన్న ఆకారంలో ఉన్న బొమ్మలు కూడా దొరికాయి. వీటితో పాటు పాటరీ ప ప అంటే ఆహ్, క్లేతో చేసిన ఐటెమ్స్ వాటి మీద చాలా ప్యాటర్న్స్ ఇలాంటివి కూడా చాలా చాలా దొరికాయి. సో ఇవన్నిటిలిని మనం స్టడీ చేసినప్పుడు అంటే మరియా గాంబుటో స్టడీ చేసినప్పుడు ఆవిడకి అర్థమైందేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిగరిన్స్ అనేవి చాలా 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 దొరికాయి. అయితే వాటిల్ని క్లాసిఫై చేసినప్పుడు ప్రధానంగా 3 క్లాసిఫికేషన్ చేసినప్పుడు ఒకటేంటంటే బర్డ్ విమెన్ అంటే పక్షి ఆకారంలో ఉన్న స్త్రీ బొమ్మలు దొరికాయన్నమాట. ఇవేంటంటే ఆహ్, పక్షి తన పిల్లల్ని కాపాడుకున్నట్టు ఆ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు స్త్రీలు వారికెట్లా వాళ్ళ పిల్లల్ని సాకే లక్షణాలున్నాయని జెప్పి, లేదంటే ఈ పక్షులు దేవుళ్ళకి వీళ్ళ మెసేజ్ పట్టుకెళ్ళేవి మెసెంజర్‌ల కిందో ఇట్లాంటి ఇంటర్ప్రిటేషన్స్ చేశారు. తర్వాతేంటంటే పాము ఆకారంలో ఉన్న కాళ్ళున్న స్త్రీ బొమ్మలు గూడా ఉన్నాయి. అయితే ఇది దేనికి ప్రతిబింబం అంటే రీజనరేషన్‌కి. అంటే స్నేకు తన బాడీని రీజనరేట్ జేసుకుంటూ ఉంటది గదా! ఎప్పటికప్పుడు. సో, అట్లాంటి సింబాలిజమ్స్ వాడి వీళ్ళు బొమ్మలు చేసుకున్నారు. సో, రీజనరేషన్‌కి అంటే అక్కడున్న నేలని గాని, లేదంటే ఇంకొక దాన్ని గాని రీజనరేషన్‌ని సింబలైజ్ చేసుకుంటూ ఈ పాము ఆకారంలో ఉన్న స్త్రీ బొమ్మల్ని వాడుండాలి. అయితే తర్వాతేంటంటే ప్రెగ్నెన్సీ లేదంటే చైల్డ్ బర్త్ ఇచ్చే ఆకారంలో ఉన్న బొమ్మలు ఆహ్, ఫి ఆహ్, ఫిగ్ ఫిగరిన్స్ కూడా దొరికాయి. ఇవి ఫెర్టిలిటీని సింబలైజ్ చేసే బొమ్మలు. అయితే ఇవి సాధారణమైన బొమ్మలు గాదు. ఇవి వాళ్ళ మతపరమైన విశ్వాసాల్లోంచి వచ్చిన మదర్ గాడెస్ అంటే ఆహ్, దేవతను రిప్రజెంట్ చేసే బొమ్మలని జెప్పి మరియా గాంబుటస్ ఇంటర్‌ప్రెట్ చేసిందనమాట. అయితే చాలామంది అరే! ఇది ఓవర్ ఇంటర్‌ప్రిటేషను. బొమ్మలు జనరల్ డెకరేషన్ పర్పస్‌కి ఉండొచ్చు. లేదంటే ఇంకో పర్పస్‌కి ఉండొచ్చు. వీటిని వాళ్ళ మత విశ్వాసాలతో ముడిపెట్టి చూడడం కరెక్ట్ కాదని జెప్పి కొంతమంది దీనికి వ్యతిరేకంగా ఉన్నవోళ్ళు క్రిటిసైజ్ చేసిన సందర్భాలున్నాయి. అయితే దీంట్లో ఎవరిది కరెక్ట్, ఎవరిది తప్పని చెప్పలేం. ఎందుకంటే ఆర్కియాలజీ అంత కరెక్ట్‌గా ఇది కరెక్టు, ఇది తప్పు అని జెప్పి లేదు. అయితే నా అండర్‌స్టాండింగ్ ఏంటంటే, క్రీస్తు పూర్వం 7000 సంవత్సరాల నాటికి వాళ్ళు జనరల్ డెకరేషన్ పర్పస్ కోసం అంత ఆర్ట్ డెవలప్ చేసుకొని ఇన్ని బొమ్మలు తయారు చేసుకున్నారన్నది అంత బిలీవబుల్‌గా లేదు నాకు వ్యక్తిగతంగా. అంటే వాటి కోసం కూడా వాడుండొచ్చు. ఇంట్లో పెట్టుకొనుండొచ్చు. కానీ ఈ బొమ్మల వెనకాల ఖచ్చితంగా ఎంతో కొంత మత విశ్వాసాలు ఉండుండాలి. ఆహ్ తర్వాతేంటంటే ఇవే బొమ్మలు అన్ని చోట్ల దొరుకుతున్నాయి గదా! సో, ఒకవేళ డెకరేషన్ కోసం అయితే వాళ్ళు డిఫరెంట్ బొమ్మలు జేసుకోవచ్చు కదా! సో, వీటికి ఖచ్చితంగా మత విశ్వాసాలు ఉండుండాలి.
ఆహ్, వాటిలో స్త్రీలు అంటే ఈ బొమ్మలలో స్త్రీలెక్కువున్నట్టు వాటిల్లో గూడా స్త్రీలకు ప్రధానమైన పాత్ర గూడా ఉండాలి మతంలో గూడా. సో, ఇవి వీటిల్ని నేను గూడా నమ్ముతున్నాను. బట్ ఇది ఓపెన్. అంటే ఎవరు ఇలా ఇది పర్టిక్యులర్‌గా ఫ్యాక్ట్ గాదిది. సో, మీరు గూడా ఫర్దర్‌గా రీసెర్చ్ చేయండి. మీకెలా నమ్మాలనిపిస్తే అట్లనే నమ్మండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా చాలా చాలా బొమ్మలు దొరికాయి. దాంట్లో ఒకటేంటంటే చనిపోయిన ఉన్న బొమ్మలకి వైట్ కలర్‌లో ఉండేయన్నమాట. సో, దీన్ని బట్టి అప్పటి నాటి ప్రజల యొక్క కలర్స్ మీద ఉన్న ఆళ్ళకి అండర్‌స్టాండింగ్ ఏంటంటే తెలుపనేది చావుని సూచిస్తుంది. ఎందుకంటే బోన్స్ తెల్లగా ఉంటాయి. తర్వాత చచ్చిపోయిన శవాలు తెల్లబడతాయి. సో, ఇట్లాంటి విశ్వాసాలు కూడా ఉండాలి. తర్వాత నలుపనేది సారవంతమైన భూమికి తర్వాత జీవనానికి దీనికి ప్రతిబింబం అయ్యి ఉండాలి. అని జెప్పి అంటే ఇప్పుడు జనరల్‌గా ఏంటి యూరపోళ్ళు లేదంటే అమెరికా వాళ్ళంటే అరే! ఈళ్ళు తెలుపే మంచి రంగు, నలుపు చెడ్డ రంగు అనే ఒక భావన ఉంది గదా! రేసిజం అంటాం. అయితే ఈ భావన ఒక 500 సంవత్సరాలుగా వచ్చిందంతే. అంతకుముందు అదేం లేదు ఆళ్ళకి. అంటే ఆహ్, స్ట ఈ స్టార్టింగ్‌లో ఆహ్, యాక్చువల్‌గా దానికి ఉల్టా ఉంది. ఇట్లా తెలుపు అంటే అంత గొప్పది గాదు. నలుపే మంచిదన్న భావన ఉన్నదని జెప్పి ఈ ఓల్డ్ యూరప్ లో దొరికిన బొమ్మలు మనకి చెప్తున్నాయి. అయితే ఇంకొకటేంటంటే, ఈ బొమ్మలనేవి ఇవి అక్కడ దొరికిన బొమ్మలు కాదు. ఈ పర్టిక్యులర్ నేనేం చేత్తానంటే, 'మరీజా గాంబూటస్' ఒక ప్రెజెంటేషన్ ఇచ్చింది. అంటే ఆళ్ళు దొరికిన బొమ్మలతో ఎగ్జాక్ట్ ఫోటోగ్రాఫ్స్‌తో ఇచ్చింది. అవి మనం వాడకూడదు కదా! కాపీరైట్స్ వస్తాయి. సో, నేనేం చేశానంటే, వాటికి రిజెంబ్లెన్స్‌గా ఉన్న బొమ్మల్ని కొన్ని ఏఐతో జనరేట్ చేసి చూపిత్తున్నాను. ఎవరైతే ఒరిజినల్ బొమ్మలు చూద్దాం అనుకుంటున్నారో, నేను డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. మీరు డైరెక్ట్‌గా వెళ్లి ఆ ప్రెజెంటేషన్ వినండి. 2 గంటలుంటది. బట్ కొంచెం ఓపికుంటే మంచి బాగా అర్థమవుతది. ఆ! మంచిగా అనిపిత్తది. యాహ్! నెక్స్ట్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఫిగరిన్స్‌ని అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళ సోషల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని ఇంటర్ప్రిట్ చేసే క్రమంలో ఆహ్, చాలామంది ఏం చెప్పారంటే అంటే తర్వాత ఇప్పుడు గ్రీకులు, రోమన్‌లొచ్చేసరికి అవి పితృస్వామ్య సమాజాలు. అంటే మగాళ్ళే మొత్తం పవరంతా మగాళ్ళ చుట్టే ఉండేది. కానీ ఓల్డ్ యూరప్‌లో ఓహ్, అంటే అవి మాతృస్వామ్యం అనలేం. అంటే మాతృస్వామ్యం అంటే పితృస్వామ్యానికి కంప్లీట్ అపోజిట్‌గా ఆడోళ్ళే ఎక్కువ పెత్తనం చేసే సమాజాలు అట్లా కాదు. కానీ వీటిని ఏమనొచ్చంటే మ్యాట్రి ఫోకల్ లేదంటే మ్యాట్రి లీనియర్ సమాజాలు అనొచ్చు. అయితే డిఫరెన్స్ ఏంటంటే మ్యాట్రి లీనియర్ అనుకోండి ఆహ్ అంటే ఫ్యామిలీ అనేది ఆ మదర్ ద్వారా వత్తది. అంటే మదర్ ఇంట్లోనే పిల్లలు పెరుగుతారు. మదర్ అనేవాళ్ళు ఫస్ట్ ఆ ఇంట్లోనే ఉండేటోళ్ళు. వాళ్ళ కిందే పిల్లలు పెరిగేటోళ్ళు. ఆహ్, అంటే స్టార్టింగ్ నుండి ఫాదర్ అనేది అంటే, అంటే కొన్ని స్టార్టింగ్ ఇప్పుడు అంటే ఒకే భర్త, ఒకే భార్య ఉండాలన్న మోనోగమస్ సమాజాలు ఇవి లేటెస్ట్‌గా వచ్చాయి. స్టార్టింగ్‌లో అలా లేవు కదా! అందరికి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండేటోళ్ళు. అలాంటప్పుడు పిల్లలు వాళ్ళ మదర్స్ దగ్గరే పెరిగేవారు. ఎందుకంటే వాళ్ళకి మదర్స్ తెలుత్తారు కాబట్టి. సో, స్టార్టింగ్ మ్యాట్రిలినియల్ సొసైటీసే ఉండేయి. సో, అలాంటప్పుడు అలాంటి సొసైటీసే ఇవి కూడా పిల్లలు తల్లి దగ్గరే పెరిగేవారు. తర్వాత అంటే మేనమామలు వీళ్ళని చూసుకునేవాళ్ళు హస్బెండ్స్ కన్నా. తర్వాత అప్పట్లో అంటే ఆది మానవ సమాజానికెళ్తే వాళ్ళ పిల్లలనే గాదు. ఆ తెగలో ఉన్న పిల్లలందరిని వాళ్ళ పిల్లల కింద చూసుకునే చూ చూసుకునేవారన్నట్టుగానే ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు. సో, అట్లాంటి మెటర్నల్ అంకుల్స్ దగ్గరే వీళ్ళు పెరిగేటోళ్ళని జెప్పి ఒకటుంది. తర్వాత ఈ మతాల్లో గూడా ఈ స్త్రీలు బలమైన పాత్ర పోషించేవాళ్ళు. మగవాళ్ళతో ఈక్వల్‌గా పోషించేవారు. పేట్రియార్కీలో ఉన్న భావాలు చాస్టిటీ లేదంటే స్త్రీలకి ప్రాపర్టీ లేకపోవడం, ఇంకోటి లేకపోవడం, హక్కులు లేకపోవడం లాంటి విలువలు ఈ సమాజాల్లో లేవన్నది ఒక ఇంటర్ప్రిటేషన్. అయితే ఆహ్, దీంట్లో కొన్ని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే ట్రేడ్ జరిగింది. తర్వాత ఈళ్ళు పీస్‌ఫుల్‌గా ఉన్నారు. తర్వాత ఇక్కడ ఆర్ట్ ఎక్కువుంది. తర్వాత ఎంఐఎన్‌లొచ్చి వీళ్ళని రీప్లేస్ చేశారు. ఇవి మనం ఖచ్చితంగా చెప్పొచ్చనమాట. ఇవి జరిగాయని. తర్వాత ఈ ఈ ఈ బొమ్మలను బట్టి వాళ్ళ మత విశ్వాసాలని మనం అధ్యయనం జేసేది. తర్వాత వాళ్ళ సోషల్ ఇన్‌స్టిట్యూషన్‌లు అంటే ఈళ్ళు మ్యాట్రిఫోకల్, మ్యాట్రిలీనియర్ ఇలా ఉన్నదన్నది మన ఇంటర్ప్రిటేషన్‌లు. ఇవి ఖచ్చితంగా ఇవన్నీ చెప్పలేం. కానీ ఇలా అయ్యుండొచ్చని జెప్పి మనం చెప్తున్నాం. సో, ఇవన్నీ ఎందుకు జెప్తున్నానంటే ఆహ్, మీరు ఫర్దర్‌గా మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నాయనుకోండి. మీరు ఫర్దర్‌గా రీసెర్చ్ చేసి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం జేయండి. ఈ వీడియోలు చూసినప్పుడు మీకు ఏమన్నా డౌట్స్ పుడితే మీరు ఆటిల మీద కొంచెం టైమ్ స్పెండ్ చేశారనుకోండి. మీకు చరిత్ర అంతా బాగా అర్థమవుతది. అది అర్థమైనప్పుడు
అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. మీకు మీకు మీ ఒకసారి చరిత్ర అంతా అర్థమైతే మీకు, మీకు ఎంత తెలివొత్తదంటే చాలా విషయాలు చాలా లెవెల్స్‌లో అర్థం అవ్వడం మొదలెడతాయి. సో, కొంచెం ఎఫర్ట్ పెట్టారంటే అర్థమైపోతాయి. పెద్ద కష్టమేం గాదు. కానీ ఎవరికైతే ఈ ఇంటర్ప్రిటేషన్స్‌తో ఇబ్బందుందో మీరు మీ రీసెర్చ్ చేసుకొని మీ సొంతంగా మీరు మీ అభిప్రాయాలను బిల్డ్ చేసుకునే ప్రయత్నం జేయండి. అయితే నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఎవరైతే ఉక్రెయిన్ ప్రాంతం నుండి వచ్చారో వీళ్ళని యమాయన్ పీపుల్ అంటాం. యమాయన్ కల్చర్. అయితే మనం ఆరియన్స్ అంటామా? ఆరియన్ ఇన్వేషన్ ఆరియన్ మైగ్రేషన్ అని చెప్పి ఉన్నాయా? అసలు ఈళ్ళే అమాయన్స్ అన్నమాట. ఇది ఆరియన్ అనేది వచ్చిన అంటే జర్మనీ అంటే ఒక టైంలో వచ్చింది. తర్వాత ఆ ఆరియన్స్ అనే పదానికి యాక్చువల్ పదం యమాయన్స్ అని పెట్టారు. వాళ్ళ యాక్చువల్ లొకేషన్ తెలిసిన తర్వాత. అంటే క్రూగేరియన్ హైపోథిసిస్ అని కూడా అనొచ్చు. వీళ్ళ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. అంటే వీళ్ళ కల్చర్ ఎట్లా ఉండేది? వీళ్ళ వీళ్ళ జీవిత శైలి ఎలా ఉండేదన్న దాన్ని డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఆహ్, యాహ్! అందరితో సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాబాయ్.